హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో శుభం లాభం అంటే ఇది శుభ్ లాభం అని నేను హిందీలో రాశాను. కావాలంటే ఇక్కడ మీరు తెలుగులో కూడా శుభం లాభం అని రాసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒకటి చేశాను. ఇక్కడ చూడండి కనిపిస్తుందా శుభం లాభం అని. అది కూడా నేను అంతకుముందు చేసి అప్లోడ్ చేశాను. చూడాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇలా శుభం లాభం చేసుకొని దేవుడి రూమ్లో కానీ దర్వాజకి సైడ్కి కానీ మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉన్న గాజులతో నేను తయారు చేశానండి. ఇలా సింగిల్గా అయిపోయి ఇవి వేసుకోకుండా ఉండిపోయాయి. వీటిని యూస్ చేసి నేను చేస్తున్నాను. ఇక్కడ అలాగే బ్లౌజ్ పీసులు కూడా చాలామంది దగ్గర ఉంటాయి కదా. ఇలా రెడ్ కలర్ పీస్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని అందులో ఈ బ్యాంగిల్ని పెట్టేసి ఇలా ముడిచేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఇలా టైట్గా ఉన్న ఒక దారం తీసుకోండి. ఇది లూజ్గా ఉంది, నేను టైట్గా వేరే దారంతో కట్టేశాను. ఇలా దారంతో గట్టిగా కట్టేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలాగే ఇంకొకటి కూడా తయారు చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను పాంపామ్ బాల్స్ తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని రౌండ్ షేప్ కోసం ఇలా కాయిన్ పెట్టి కట్ చేసుకొని 2 పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా మిడిల్లో ఇలా సర్కిల్ అయితే చేసుకొని ఈ సర్కిల్ని కూడా చిన్న హోల్ అయితే చేసేసుకోవాలి. తర్వాత మీరు ఏ కలర్ పాంపామ్ బాల్స్ చేసుకోవాలనుకుంటున్నారో అలా ఈ సూదికి ఎక్కిచ్చేసేసుకొని ఈ హోల్ నుంచి ఇలా తీసేసుకుంటూ పూర్తిగా ఫిలప్ చేసేసుకోవాలి. తీసుకున్న దారం అంతా చూడండి ఇలా పూర్తిగా మధ్యలో హోల్ ఫుల్ఫిల్ అయ్యేది వరకు చుట్టేసుకొని తర్వాత ఇలా ఏదైనా షార్ప్గా ఉన్న బ్లేడ్ తీసుకొని ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. మధ్యలో మనం 2 ప్లాస్టిక్ రౌండ్ షేపులు తీసుకున్నాం కదా, వాటి మధ్యలో ఇది పెట్టేసి కట్ చేసుకుంటే ఇలా వస్తుంది. దీని మధ్యలో ఇంకొకటి చిన్న పీస్ తీసుకొని ఈ రెండింటి సర్కిల్ మధ్యలో నుంచి ఇలా దారంని పెట్టేసి గట్టిగా టైట్ చేసేసుకుని ముడి వేసేసుకుంటే మనకి చూడండి ఎక్స్ట్రా ఇది కట్ చేసుకొని లోపల ఉన్న ఇది ఈ స్ప్రైట్ బాటిల్ది కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి చేతికి పెట్టి చుట్టితే మనకు చాలా వూలెన్ అనేది వేస్ట్ అవుతుంది. మనకి సైజు తగినట్టుగా రౌండ్ కట్ చేసుకుంటే ఎంత పెద్ద పాంపామ్ బాల్స్ అయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మళ్ళీ వీటిని యూస్ చేసి ఇలాగే ఎన్ని బాల్స్ కావాలంటే అన్నీ తయారు చేసుకోవచ్చు. అలాగే వైట్ అండ్ గోల్డ్ అలాగే ఇలా క్యాప్స్ అయితే తీసుకున్నాను. మీరు దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే వాటితో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం సూదికి దారం ఎక్కిచ్చేసేసుకొని ఇందులో చేసుకున్న ఈ ఉలెన్ పాంపామ్ బాల్స్ అలాగే ఇలా క్యాప్ నెక్స్ట్ ఇలా బీడ్స్ అయితే ఎక్కిచ్చేసుకుంటున్నాను. ఇలా చిన్న హ్యాంగింగ్ లాగా మనకు తయారైపోతుంది. తర్వాత ఇలా మిడిల్లో ఎక్కడైనా ఇలా గుచ్చేసుకొని ఇక్కడ మనం ముడి వేసేసుకుంటే సరిపోతుంది గట్టిగా. ఇలా చూడండి మనకి హ్యాంగింగ్ లాగా తయారైపోతుంది. ఇలాగే ఇంకో దానికి కూడా తయారు చేసుకున్నాను. ఇలా నెక్స్ట్ ఇక్కడ కొన్ని బీడ్స్ తీసుకుంటున్నాను. ఒక 7-8 బీడ్స్ తీసుకొని ఇలా అన్నీ గుచ్చేసుకోవాలి దారానికి. తర్వాత ఈ దారాన్ని ఇలా టైట్గా పట్టేసుకొని ఈ సూదిలోకి ఎక్కిచ్చేసుకొని ఇలా మిడిల్లో చూడండి దీని కింద హ్యాంగ్ చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్లీ పైన ఈ చేసుకున్న ఈ గుచ్చుకున్న ఈ బీడ్స్ ఉన్నాయి కదా వీటిని ఇలా చుట్టేసుకొని ఇక్కడ కూడా టైట్గా ముడి వేసేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి చూడండి పైన హ్యాంగింగ్ లాగా ఇలా తగిలేసుకోవడానికి తయారైపోతుంది. ఇలాగే ఇంకో దానికి కూడా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్లాట్ బీడ్స్ తీసుకున్నాను. మీరు మిర్రర్స్ కానీ ఏదైనా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే చిన్న లేసెస్ కానీ ఉంటాయి కదా, ఆ లేసులు కూడా మీరు అతికించుకోవచ్చు. ఎక్కడికించి నీట్గా అందంగా డెకరేట్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ ఇక్కడ శుభ్ లాభ్ అని రాసుకున్నాను. ఇక్కడ మౌల్డెడ్ క్లే తీసుకున్నాను నేను. మీరు కావాలంటే ఎంసిల్స్ ఉంటాయి కదా, ఆ ఎంసిల్స్ కూడా తీసుకోవచ్చు. ఇందులో 2 ప్యాకెట్స్ ఉంటాయి కదా, సాఫ్ట్ హార్డ్. ఇది రెండింటిని ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు రాసుకున్న ఈ శుభం లాభం ఉంది కదా, శుభ్ లాభం రాసుకున్నాను. మీరు శుభం లాభం అని తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా ఒక పొడవుగా ఇలా చేతిపైన కానీ లేదంటే ఇలా కింద అయినా పెట్టేసి ఇలా మనము వేలితో అంటే మనకి ఇలా సన్నగా వస్తుందన్నమాట తీగలాగా. ఇప్పుడు ఈ రాసుకున్న దానిపైన మనం చేసుకున్న ఈ శుభ్ లాభ్ అనేది ఇలా ఎలా అయితే రాసుకున్నామో దానిపైన మనం ఇలా దీన్ని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఎలా అయితే గీసుకున్నామో అలా
ఇలా పూర్తిగా పెట్టేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉంటే కరెక్ట్గా సెట్ అవ్వడానికి ఇలా తీసుకొని ఎక్స్ట్రాను కట్ చేసుకోండి. అంతే అండి. ఇవి అతుక్కోవు. మనం లాస్ట్‌కి మనం చేసుకునే దానికి పెట్టుకుంటాం కదా! దానికి అప్పుడు గ్లూ పెట్టేసి అతికించేసుకోవచ్చు. ఇలా విడివిడిగానే ఉంటాయి ఇవి. చూడండి ఇలా రాసుకున్న తర్వాత ఇలా వచ్చింది కదా! శుభాన్ని ఎలా రాసుకున్నానో లాభాన్ని కూడా అలాగే రాసుకొని ఒక 2 అవర్స్ మనం ఆరనిచ్చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా మెల్లిగా తీస్తే వెళ్తాయి. నీట్‌గా విరగకుండా ఇలా విప్పేసుకుంటే అంటే కొంచెం లైట్‌గా అంటుకుంటాయి అంతే. ఈజీగానే ఊడొచ్చేస్తాయి. చూడండి ఇలా. ఇప్పుడు ఇవి సింగిల్‌గానే ఉంటాయండి. కొంచెము వీటికి మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు. ఇలా కలర్ వేసుకొని వీటినైతే ఆరబెట్టేసుకున్నాను చూడండి నేను. ఇలా శుభ్ లాభ్ అనేవి ఉన్నాయి కదా! వీటిని మనం ఇందాక చేసుకున్న ఈ బ్యాంగిల్స్‌ది ఉంది కదా! ఈ బ్యాంగిల్ దానికి ఇలా పెట్టేసుకుంటే శుభ్. తర్వాత నీట్‌గా ఫస్ట్ అయితే సెట్ చేసుకోవాలి ఇలా. సెట్ చేసుకున్న తర్వాత దీనికి ఇలా గ్లూ పెట్టేసుకొని అతికించేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా మనకి బయట మార్కెట్లో దొరికే శుభ్ లాభ్ అనేది ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని ఇలా అతికించేసేసుకొని ఆరనిచ్చేసుకుంటే సరిపోతుంది. వీటిని మనం బయట మార్కెట్లో కొనాలంటే కనీసం ఒక 100 రూపీస్ లేనిదైతే రాదండి. ఇంట్లో ఉన్న గాజులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఇంకాస్త షేడింగ్ కోసం ఇక్కడ గోల్డ్ మెటల్‌ది ఇలా పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్‌ని మనం ఇలా రాస్తే సరిపోతుంది. చూడండి లుక్ ఎలా వచ్చేసిందో. బయట కూడా మనకి ఇలాగే ఉంటాయి కదా! తర్వాత ఇక్కడ పైన మిడిల్‌గా కొంచెం గ్యాప్‌గా కనిపిస్తుంది కదా! దానికి నేను ఇక్కడ ఇలా వైట్ చిన్న బీడ్స్ తీసుకొని అక్కడక్కడ అతికించుకున్నాను. ఇంకాస్త ఇది ప్లెయిన్‌గా కనిపిస్తుంది కదా! అందుకోసము. తర్వాత ఈ చిన్న వైట్ బీడ్స్‌ని అతికించేసుకుంటే సరిపోతుంది. లేదంటే అక్రిలిక్ కలర్ వైట్ కలర్స్ ఉంటాయి కదా! అవి కూడా డాట్‌గా పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా శుభ్ లాభ్ అనేవి ఈజీగా తయారు చేసేసుకున్నాము ఇంట్లోనే. ఇప్పుడు ఈ శుభం లాభంని మనం ఎక్కడైనా పూజ రూమ్‌లో గానీ, లేదంటే దర్వాజాకి సైడ్‌కి అయినా గానీ పెట్టేసుకోవచ్చు. చిన్నప్పుడైతే గోడలకి శుభం లాభం అని రాసుకునేవారు గుర్తుందా అండి? మన ఇంటికి శుభం జరగాలని అలా చేసుకునేవారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.